ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన కుటుంబంలో ఏమైనా సమస్యలు వచ్చినా లేదా తరచూ అనారోగ్య సమస్యలు వచ్చినా మన ఇంట్లోకి దుష్టశక్తులు వచ్చాయా లేదా ఎవరైనా గిట్టని వారు మనపై ప్రయోగం చేయించారా అనే అనుమానం చాలామందికి వస్తుంది. ఈ ప్రపంచంలో దైవశక్తులు ఉన్నట్లే దుష్టశక్తులు కూడా ఉన్నాయని నమ్మేవారు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలోనే అలాంటి వారు తమ దగ్గరకు దుష్టశక్తులు రాకుండా తాయెత్తులు కట్టుకోవడం, దేవుళ్ళ ఫోటోలు దగ్గర ఉంచుకోవడం చేస్తూ ఉంటారు. మన ఇంట్లో దుష్టశక్తులు ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, వాటిని ఎలా తెలుసుకోవాలి, దుష్టశక్తులు మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీ ఇంట్లో కనుక దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి మీకు అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే మీ ఇంట్లో పెంచుకున్న మొక్కలు, పువ్వులు ఉన్నట్లుండి ఎండిపోతాయి. ఇంట్లో ఎక్కువగా సాలెగూళ్ళు కనిపిస్తాయి. ఇంట్లో ఉన్న వస్తువులు అనుకోకుండా కనిపించకుండా పోతాయి. బయటికి వెళ్ళినప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదే మీరు ఇంట్లో ఉన్నప్పుడు బాగా తలనొప్పిగా, అలాగే ఏదో ఒక తెలియని మనశ్శాంతి లోపంగా అనిపిస్తుంది. ఇంట్లోకి వెళ్ళగానే ఇంట్లో అస్సలు ఉండాలనిపించదు. కిటికీలను, తలుపులను మూసి తెరిచే సమయంలో నిరంతరం శబ్దం చేస్తాయి. మీ ఇంట్లో తరచుగా పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం లేదా మీ చేతిలో నుంచి పాలు ఒలికిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఒక తెలియని బాధ మీ కుటుంబాన్ని వెంటాడుతుంది. అనవసరపు కలహాలు చెలరేగుతుంటాయి. సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లను ఇంటికి తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఇవి శని స్థానాలు. వీటిని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. ఇంట్లో ఏమైనా దుష్టశక్తులు ఉన్నాయి అని అనుమానం వస్తే ఈ పరిహారాలు పాటించడం వల్ల తప్పకుండా ఉపశమనం పొందవచ్చు. మరి ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా ఉదయం, సాయంత్రం వేళలో ఏ ఇంట్లో అయితే దీపారాధన జరుగుతుందో ఆ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించలేవు. ఒకవేళ దుష్టశక్తులు ఉన్నా కానీ బయటికి వెళ్ళిపోతాయి. అలాగే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య సమయం, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య సమయంలో తప్పకుండా ఇంట్లో దైవానికి సంబంధించిన పాటలు, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా వంటి స్తోత్రాలు, ఆ శబ్దాలు ఇంట్లో ధ్వనిస్తూ ఉంటే అటువంటి ఇంట్లో దుష్టశక్తులు అస్సలు ఉండలేవు. అలాగే ఎవరి ఇంట్లో అయితే ఆ ఇంట్లోకి వెళ్ళగానే మనశ్శాంతి లేక ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వారు ఒక శుక్రవారం రోజున మణిద్వీప వర్ణన శ్లోక పారాయణ చేసినట్లయితే ఆ ఇంట్లో మనశ్శాంతి, ఆనందం అనేది నెలకొంటుంది. ఏ ఇంట్లో అయితే మణిద్వీప వర్ణన పారాయణ జరుగుతుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు దరిదాపుల్లోకి కూడా రావు అని పండితులు చెబుతున్నారు. అంతుపట్టని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే హనుమాన్ బడబానల స్తోత్రం 41 రోజులు పారాయణ చేసినట్లయితే ఎలాంటి దుష్టశక్తుల నుంచి అయినా విముక్తి కలుగుతుంది. కాబట్టి ఈ వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే వాటిని తొలగించండి. వంటగదిలో పూజ గది ఉండకూడదు. వంటగదిలో పూజలు చేయడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మీ ఇంట్లో ఉన్న బీరువాకు అద్దం అస్సలు ఉండకూడదు. అందులో ముఖం చూసుకోవడం, తల దువ్వుకోవడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. తద్వారా మీ ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు. కొద్దిగా జీలకర్ర, రాళ్ల ఉప్పును తీసుకొని వాటిని మీ ఇంటి ప్రధాన ద్వారం ఎదుట చల్లాలి. ఇలా చల్లితే మీ ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి. అనుకూల శక్తి పెరుగుతుంది. సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి చెడు శక్తులు వస్తాయి. ఇంటి గోడలు పైన పగుళ్ళు ఏర్పడితే వెంటనే వాటిని సరిచేయాలి. ఇది మీ ఇంటికి చెడు చేస్తుంది. గోడలకు పగుళ్ళు ఉంటే మీ ఇంట్లోకి డబ్బు రాకుండా దుష్టశక్తులు అడ్డుకుంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఉంచిన ఉప్పు డబ్బా ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశిస్తాయి. మన హిందూ ధర్మంలో స్వస్తిక్ గుర్తుకు చాలా శక్తి ఉంది. ఇది సూర్యుని శక్తికి సంకేతం. కాబట్టి స్వస్తిక్ గుర్తును మీ ఇంటి తలుపుల మీద పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. స్వస్తిక్ గుర్తు పక్కనే ఓం అని రాయండి. ఏ దేవాలయానికి వెళ్ళినా ఓం అనే శబ్దం వినపడుతూ ఉంటుంది.
మనం ఏ దేవుణ్ణి తలుచుకున్నా మొదటిగా ఓం శబ్దాన్ని ఉచ్చరిస్తాం. ఓం అనే సంకేతం ఈ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైనది. ఇంట్లో పగిలిన గాజు ముక్కలు ఉంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు వస్తాయి. అలాగే ఇంట్లో సాలెపురుగులు ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు అంతా కూడా త్వరలోనే ఖాళీ అయిపోతుంది. సాలెగూళ్ళు ఉన్న చోట ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకొని ఉండకూడదు. అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. చీపురును లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు. చీపురును ఎప్పుడూ కూడా తలుపు దగ్గర పెట్టకూడదు. మీకున్న అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి. నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవు నేతితో దీపం పెట్టాలి. హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంత ప్రాధాన్యం ఉంది. సంపదకు చిహ్నమైనటువంటి లక్ష్మీదేవిని ముగ్గు ఇంట్లోకి స్వాగతిస్తుందని నమ్ముతారు. ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉంటుంది. మీ ఇల్లును ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇంట్లో నిత్యం దీపారాధన చేయాలి. పురిటి స్త్రీని విడిగా ఉంచాలి. ఇంట్లో ఉండే స్త్రీలు ఋతు సమయంలో విడిగా ఉండాలి. కనీసం ఏడాదికి ఒక్కసారైనా ఇంట్లో పండితుల చేత యజ్ఞం చేయించాలి. దీంతో వారు చదివే మంత్రాలకు, యజ్ఞం నుంచి వచ్చే పొగకు దుష్టశక్తులు పారిపోతాయి. తులసి మొక్క మరియు వేప చెట్లను మీ ఇంటి ఆవరణలో తప్పకుండా పెంచుకోవాలి. అంతేకాకుండా మీ ఇంట్లో రామాయణం, భగవద్గీత వంటి మొదలగు గ్రంథాలను ఉంచుకోవాలి. మీకు వీలైతే ప్రతిరోజు వాటిని పారాయణం చేయాలి. ఇలా చేస్తే ఎవరి చెడు చూపు మీ కుటుంబ సభ్యులపై పడదు. అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. తులసి, నిమ్మ, వేప వంటి చెట్లు ఇంటి ఆవరణలో తప్పకుండా ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇల్లు అంతా ప్రసరించేలా ధూపం వేయాలి. బాగా ఎర్రగా ఉండి మండుతున్న నిప్పులను ఒక లోహపు పాత్రలో తీసుకొని వాటిపైన కొద్దిగా ఇంగువను వేయాలి. దీంతో దాని నుంచి వచ్చే పొగను ఇల్లంతా కూడా ధూపం వేయాలి. ఇలా చేస్తే చెడు శక్తులు ఉండవు. సాయంత్రం సమయంలో అపశకునాలు మాట్లాడకూడదు. ఎందుకంటే సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. పైన వీడియోలో చెప్పిన విధంగా ప్రతిరోజు కూడా ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు అడుగు పెట్టలేవు. ఎవరి చెడుచూపు, నరదృష్టి మీ కుటుంబ సభ్యులపై పడదు. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.